ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ గురించి ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జూన్ 3న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. ఇప్పటికే క్వాలిఫైర్ 1లో పంజాబ్ కింగ్స్ను ఓడించి ఆర్సీబీ ఫైనల్స్కు నేరుగా అర్హత సాధించింది. క్వాలిఫైర్ 2 మ్యాచ్లో ఈరోజు పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ విజేత ఫైనల్స్కు చేరుకుంటుంది. ఈ నేపథ్యంలోనే ఫైనల్ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. అందుకే కాకినాడ జిల్లావాసుల కోసం రాజ్యసభ సభ్యులు, ఏసీఏ కార్యదర్శి సాన సతీష్ ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ ఈవెంట్ను భారీగా ఏర్పాట్లు చేశారు. దీంతో ముఖ్యంగా కాకినాడ నగరవాసులైతే ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ ఏర్పాట్లపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు జరుగుతున్న క్వాలిఫైర్ 2 మ్యాచ్ జూన్ 3న జరగనున్న ఐపీఎల్ ఫైనల్కు సంబంధించి ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ ఈవెంట్లు మొదట గుంటూరులో నిర్వహించాలని భావించారు. అయితే కాకినాడ డీఎస్ఏ గ్రౌండ్స్కు మారాయి. రాజ్యసభ సభ్యులు, ఏసీఏ కార్యదర్శి సాన సతీష్ చొరవతోనే ఈ ఈవెంట్లు కాకినాడకు మారాయని స్థానికులు చెబుతున్నారు. ఇక ఫ్యాన్ పార్క్లో చాలా ప్రత్యేకతలున్నాయి. ఐపీఎల్ క్వాలిఫైర్ 2 మ్యాచ్ ఫైనల్ మ్యాచ్ చూసేందుకు కాకినాడ నగరం క్రికెట్ అభిమానులతో పాటు జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉంది కాబట్టి కాకినాడ డీఎస్ఏ గ్రౌండ్స్లో భారీ ఏర్పాట్లు చేశారు. ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ ఈవెంట్లలో ప్రవేశం పూర్తిగా ఉచితం. కాగా హాజరైన క్రికెట్ అభిమానులకు లక్కీ డ్రా ద్వారా అదిరిపోయే గిఫ్ట్లు కూడా అందివ్వనున్నారు. భారీ ఎల్ఈడీ స్క్రీన్లపై ప్రత్యక్ష ఐపీఎల్ మ్యాచ్ ప్రదర్శిస్తున్నారు. సంగీతం, డీజేలు, స్థానిక ప్రదర్శనలతో వినోద విభాగాలు కూడా ఏర్పాటు చేశారు. కాకినాడ స్పెషల్స్తో ఫుడ్ కోర్ట్లు, కుటుంబానికి అనుకూలమైన కార్యక్రమాలు, పిల్లల కోసం ఆటల ప్రాంతాలు, వర్చువల్ బ్యాటింగ్, ఫేస్ పెయింటింగ్, 360 డిగ్రీస్ ఫోటో బూత్స్, ఉచిత ప్రవేశం, లక్కీ డ్రా, ఐపీఎల్ మెర్చండైజ్ బహుమతులు ఉన్నాయి. ఐపీఎల్ క్రికెట్ వేడుకను ఫ్యాన్ పార్క్ రూపంలో కాకినాడకు తీసుకురావడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే దేశంలోని అతిపెద్ద నగరాల తరహాలో తమ ప్రాంతంలోనూ ఫ్యాన్ పార్క్ ఏర్పాటైందని భావోద్వేగానికి లోనవుతున్నారు. కాకినాడ నగరవాసులు ప్రతి కుటుంబం, ప్రతి యువత, ప్రతి క్రికెట్ అభిమాని ఐపీఎల్ ఫ్యాన్ పార్క్కు వచ్చి నగరం పేరు మారుమోగిపోయేలా చేయాలని ఇప్పటికే రాజ్యసభ సభ్యులు చెప్పిన నేపథ్యంలో సాన సతీష్ ఓ ప్రకటన ద్వారా ఈ ఈవెంట్స్ను విజయవంతం చేయాలని కూడా పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే డీఎస్ఏ గ్రౌండ్కి భారీగా అభిమానులు చేరుకున్నారు. 9 से 09